అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ధూల్పేట్ గణేష్ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసాం అన్నమాట. సో మీకు తెలిసిందే ఇక్కడైతే మనకు 12 ఫీట్ల నుంచి దాదాపు బ్యాక్గ్రౌండ్తో పాటు మనకు 27-28 ఫీట్ల వరకు అయితే గణేష్లు రాబోతున్నారు. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఒక 50-60 మోడల్స్ కంటే ఇంకెక్కువ మోడల్స్ అయితే రెడీ చేస్తారు అనమాట. సో ఫైనల్ ఇక్కడ మనకు కలర్ వేసి 100% కలర్ వేసేసి మనకు డిస్ప్లే రూపంలో పెట్టిరు. ఒక్కొక్క గణేష్లు అయితే కళ్ళు చెదిరిపోయేలా అయితే ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క గణేష్లు ఎట్లా ఉన్నాడు ఏందనేసి అయితే చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ గణేష్లు ఇక్కడ చూసుకోండి మీరు అయితే చూడండి, మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో అయితే బొజ్జ వినాయకుడు అనమాట. ఎంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి ఒక్కసారి మనం తొండం దగ్గరికి వెళ్దాం. అండ్ తొండం దగ్గర మనకు దశావతారాలకు సంబంధించి అయితే మనకు పెట్టిరనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు మత్స్య అవతారం, పైన చూసుకుంటే తాబేలు అవతారం. ఇక మిగతా అవతారాలు చూడాలంటే మనం లాస్ట్ కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. అండ్ పైన చూసుకుంటే గణేశుని ఫేస్ కానీ అండ్ ఆ బొట్టు అండ్ చెవులలో ఉన్న ఆ గోల్డ్ మొత్తం మెరిసిపోయే విధంగా అయితే తయారు చేసారనమాట. చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు లక్ష్మీదేవతకు సంబంధించి ఇట్లా హారం కూడా వేసిరనమాట. ఇట్లా హారం వేసారు. అండ్ ఇక్కడ చూడండి మొత్తం లక్ష్మీదేవికి బిల్లలు వచ్చినాయి అనమాట. అండ్ ఇక్కడ డైమండ్స్ ఇక మొత్తం చెదిరిపోయే విధంగా అదిరిపోయే విధంగా కొంచెం దూరం వెళ్ళి టోటల్గా గణేశుడు ఎట్లా ఉన్నాడో ఏందనేసి అయితే చూడండి ఒక్కసారి. సో లాంగ్ నుంచి అయితే ఇట్లా అయితే కనిపిస్తుంది గణేశుడు చూడండి కింది వరకు అయితే. సో ఈ ఒక గణేశుడు అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇంకో గణేశుడు మనకి లడ్డు వినాయకుడు, బొజ్జ వినాయకుడు సేమ్. అంటే ఆ వెంకటేశ్వర స్వామి అవతారంలో ఈ గణేశుడు ఏంటంటే మనకి సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట. ఈ గణేశుడు మొత్తం టోటల్ అయితే కలర్ అయింది. కాకపోతే ఇక ధోతికి సంబంధించి కలర్ ఒక్కటి కాలేదనమాట. బాడీ కలర్ అయితే మొత్తం టోటల్గా అయితే రెడీ అయిపోయింది. సో ఏంటంటే చాలామంది వినాయకుడిని పెట్టేవాళ్ళు ఏంటంటే మనకి బొజ్జ వినాయకులని ప్రిఫేర్ చేస్తారు. అంటే పెద్దవాళ్ళు యూత్ అంటే ఇక ముంబై కోల్కతా అలాంటి గణేష్లను ప్రిఫేర్ చేస్తారు. కానీ యూత్ అయితే మనకి ఇలాంటి గణేష్లను అనేది రెడీ చేస్తారు. ఈ గణేష్లు మనకు ఆల్మోస్ట్ 22, 23, 24 ఫీట్ల వరకు అయితే వెళ్తాయి అనమాట. పెద్ద గణేష్లు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఇట్లా చూసుకుంటూ వెళ్దాం మనం లైన్గా. లాస్ట్ వరకు చూడండి మంచి 4 చేతులతో అయితే గణేశుడు దర్శనం ఇస్తుండు. ముంబై గణేశుడు ఈ గణేశుడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకో గణేశుడు 4 చేతులతోనే వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్తోనే మనకు మొత్తం వెనకాల అయితే హనుమంతుడు మనకు తపస్సు చేస్తున్నది అయితే బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. గణేశుడు వెనకాల కనిపిస్తుందో లేదో తెలియదు. అండ్ గణేశుడు అయితే బాణం పట్టుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే పెద్ద బాణం వచ్చింది. సో నేను చూడండి అసలు మోకాల వరకు కూడా లేనమాట. ఇక్కడ పాదం వరకే ఉన్నా ఈ హైట్లో ఉందన్నమాట. అంత హైట్ ఉన్నాడు అనమాట గణేశుడు. సో ముంబై మోడల్ అనమాట. ఎల్లో కలర్ ధోతితోని మంచిగా అయితే గ్రీన్ కలర్ షాల్ వేసుకొని కూర్చున్నాడు. ఈ గణేశుడు దాదాపు 25 ఫీట్ల వరకు 26 ఫీట్ల వరకు అయితే వెళ్తున్నాడు అనమాట. బ్యాక్గ్రౌండ్తో పాటు విత్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూసుకుంటే ఇంకా 2 గణేష్లు ఉన్నాయి. ఈ గణేష్లకి అయితే బాడీ కలర్ వేసి ఆయన కుందన్ వర్క్ చేసి పెట్టారు అనమాట. ఇక్కడ 2 గణేష్లు. అండ్ ఇక్కడ సైడ్లో చూసుకుంటే మనకు మొన్న చెప్పుకున్నాం లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి వారాహి అవతారం అనమాట. ఇంకా అయితే కలర్స్ వేయలేరు. అండ్ ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ కూడా రెడీ చేసి చూడు, సూర్య భగవానికి సంబంధించిన పెద్ద బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ కెమెరాలో పడుతుందో తెలియదు, అంత పెద్దగా ఉంది బ్యాక్గ్రౌండ్. అండ్ ఆపోజిట్లో ఇంకో గణేశుడు చూడండి. ఇక్కడ చూడండి ఇంకో గణేశుడు. సో ఈ గణేశుడు అయితే బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీకు ఎంత హైట్లో కనిపిస్తుంది చూడండి వెనకాల. సో నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్కి అంటే బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే ఏం బ్యాక్గ్రౌండ్ తెలియదు నాకు, కొంచెం కింద కామెంట్ చేయండి. ఇక్కడ స్వామివారు చూస్తుంటే ముంబై మోడల్ స్టైల్లో మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో 4 చేతులతోని దేవతలతోనైతే దర్శనం ఇస్తుందన్నమాట. సో ఇక్కడ వరకైతే చూడండి కింద పంచ కూడా కట్టారు. అండ్ ఇక్కడైతే ఇక్కడ దేవతకైతే మనకు మొత్తం సారీ కట్టేసి మొత్తం రెడీమేడ్గా అయితే సారీ కట్టారు, పిఓపితో కాకుండా. అండ్ ఇక్కడ గణేశుడు అయితే మొత్తం చూసుకుంటే బూడిద కలర్లో అయితే వచ్చింది. శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో మొత్తం మనకైతే కనిపిస్తుంది కదా కింది వరకు చూడండి. సో విత్ బ్యాక్గ్రౌండ్తో పాటు అయితే మనకు 24, 25 ఫీట్ల వరకు అయితే గణేశుడు అయితే వెళ్తుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ సైడ్కి చూసుకుంటే ఇంకో గణేశుడు. సో ఈ గణేశుడు ముంబై మోడల్. అండ్ ఇక్కడ తొండం పైన మనకి కుందన్ వరకు అయితే వచ్చింది. వెనకాల చూసుకుంటే మనకు విష్ణుమూర్తి అండ్ దేవతలతో పాటు మనకైతే బ్యాక్గ్రౌండ్ వచ్చిందనమాట. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా కొంచెం కలర్ అయితే కావాలి. అండ్ శివుడు అయితే మధ్యలో వచ్చిండు. అండ్ ఇక్కడ చూసుకుంటే గణేశుడు కింది వరకు చూడండి. ఇప్పుడు కొంచెం ధోతికి సంబంధించి అండ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి వరకు అయితే జరుగుతుంది అనమాట. కొంచెం డిఫరెంట్గా కొత్తగా కనిపిస్తున్నాడు. అండ్ ఇంకోటి లడ్డు గణేశుడు. సో చాలా వరకు మనం పువ్వులు అండ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన గణేష్లు ఓన్లీ ముంబై స్టైల్ గణేష్లను చూస్తుంటాం. కాకపోతే లడ్డు వినాయకుని కూడా ఒక పెద్ద పువ్వు పైన కూర్చోబెట్టారు అనమాట. కింద కూడా చూసుకుంటే పువ్వు చూడండి, కమలం పువ్వు ఎట్లా వచ్చిందో డిఫరెంట్గా వచ్చింది. మనకు పిఓపి చేసిన నార్మల్ పువ్వులు వేరే కనిపిస్తాయి. అండ్ లడ్డు వినాయకుడు చూసుకుంటే మంచిగా సిట్టింగ్ స్టైల్లో మంచిగా కూర్చొని ఉన్నాడు అనమాట. ఎట్లా కనిపిస్తుంది. ఈ గణేష్ కూడా దాదాపు 22, 23 ఫీట్ల వరకు అయితే ఉంటాడు అనమాట. సింపుల్గా సిట్టింగ్ కూర్చొని ఉన్నాడు. అండ్ ఇంకో గణేష్ ముంబై స్టైల్లో మనకి కింద గరుడ వచ్చిండు. సో చాలా వరకు బ్యాక్గ్రౌండ్లో గరుడ వస్తాడు. కాకపోతే ముందల పాదాల దగ్గర గరుడ వస్తే వెనకాల గణేశుడు సుదర్శన చక్రం ఒక చేతిలో పట్టుకొని 4 చేతులతో దర్శనం ఇస్తుండే. వెనకాల పెద్ద సూర్యుని బ్యాక్గ్రౌండ్ వచ్చిందనమాట. సింపుల్గా అయితే చాలామంది చూస్తున్నారు ఈ గణేశుడు అయితే బుక్ చేసుకోవడానికి అయితే.
చూడ్డానికి కొంచెం మంచిగా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఆగమనం తీసినా నిమజ్జనం చేసినా కొంచెం టస్కర్లో తీసుకెళ్లేటప్పుడు ఆ టైంలో శోభయాత్ర టైంలో అయితే మస్తు లుక్ అనిపిస్తుంది. వెళ్ళే టైంలో రోడ్ పైన నార్మల్గా కింది నుంచి కొంచెం పెద్ద స్టేజ్ చేసి తీసుకెళ్ళామనుకో మస్తు అనిపిస్తుంది గణేశుడు అయితే. అండ్ అట్లనే ఇంకోటి మనకి బుజ్జ వినాయకుడు ఇక్కడ చూసుకుంటే, సో ఈ గణేశుడు ఏంటంటే ఈ గణేశునికి వెరైటీ ఏంటంటే ప్రతి గణేశునికి మనకు లడ్డు చేయి ఉంటుంది అనమాట. ఈ గణేశునికి లడ్డు చేయి పెట్టకుండా మనకు మోకాల పైన ఇట్లా వాలి అంటే ఇట్లా చేతి పై వేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యే విధంగా అయితే గణేశుని చేయి పెట్టారు అనమాట. ఈ చేతికి మొత్తం ఉంగరాలు పెట్టారు. ఇక లడ్డు పెట్టుకుంటే మనకి ఇక్కడ బుజ్జ దగ్గర పెట్టుకోవాలి. సో అట్లుంది. ఒకసారి ఈ గణేశుని కూడా చూసుకోండి. ఈ గణేశుడు కూడా దాదాపు మనకి 22-25 ఫీట్ల మధ్యలో అయితే ఉంటాడు అనమాట. ఓ కళ్ళు ఆ చెవులు అన్నీ చూసుకోండి. ఇదనమాట. అండ్ లోపల మనకు రామ్లాలకు సంబంధించి గణేశుడు ఇంకా డిఫరెంట్ గణేశులు ఉన్నాయి, అవి కూడా చూసాం. ఇది ఒక బుజ్జ వినాయకుడు, చిన్న వినాయకుడు అనమాట ఈ గణేశుడు. ఇవి కూడా ఒకసారి చూసేసుకోండి మనకి. అండ్ ఒక్కసారి లోపల కూడా వెళ్దాం మనం. సో ఈ గణేశుడు అయితే మనకి ఈసారి కొంచెం స్పెషల్ లుక్తోనే అవుతున్నాడు. సో ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయిందంట గణేశుడు. అండ్ తొండం మనకి ఫేస్ అనేది ఏనుగు తొండంతో బాడీ అనేది మానవుని బాడీ లాగా అయితే వచ్చిందనమాట. సో డిఫరెంట్గా కొత్తగా కనిపిస్తుంది చూడండి గణేశుడు అయితే మనకి. సో ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిందంట. అండ్ చూసుకుంటే అక్కడ పైన మనకి బాల గణేశుని లాగా అయితే కొంచెం వెరైటీగా పెట్టారనమాట. ఇట్లా కిరీటం కాకుండా ఇట్లా వెరైటీగా. సో ఏనుగు పైన ఏ విధంగా పెడతారో ఆ విధంగా అయితే పెట్టారనమాట. సో చూసుకోండి కొంచెం మంచి డిఫరెంట్గా ఉండు గణేశుడు. ఇంకా ఫైనల్ లుక్ కాలే, ఇంకా ఫైనల్ లుక్ అయితే వచ్చేది ఉందన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 గణేశులు ఇవి కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయంట. దిస్ ఇస్ సోల్డ్ అవుట్, ఐడల్ ఈ సోల్డ్ అవుట్, ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది, ఇక్కడ సోల్డ్ అవుట్ అయింది. వెనకాల చూసుకుంటే మనకు త్రిమూర్తులు ఉన్నారు, శంకరుడు, బ్రహ్మదేవుడు, మనకి వెనకాల శంకరుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు అనమాట. అండ్ ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ దశావతార బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సేమ్ రామ్లాలకి మనకి అయోధ్య బాలరామునికి ఏ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ వస్తుందో అదే విధంగా బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఆ గణేష్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ గణేశుడు ఉన్నాడు. ఇంకా వెనకాల సూర్యుడు వచ్చింది మంచిగా సిట్టింగ్ పొజిషన్, చిన్న గణేశుడు అనమాట. ఇక్కడ ఉన్న గణేశుడు దాదాపు ఒక 11, 10, 12 ఫీట్ల మధ్యలో అనమాట. స్టార్టింగ్ 12 ఫీట్లు. అండ్ ఈ గణేశుడు డిఫరెంట్ ఉన్నాడు. మొన్న చూపించిన మీకు ఆల్రెడీ ఓ పెద్ద ఆవు పైన కూర్చొని అనమాట గణేశుడు. డిఫరెంట్గా ఉన్నాడు ఈ గణేశుడు. ఇంకా సోల్డ్ అవుట్ కాలేదు, తీసుకోండి ఉంటే మాత్రం మస్తు గణేశుడు అయితే లుక్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 నల్ల పుల్లుల మధ్యలో, బ్లాక్ పుల్లుల మధ్యలో అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో ముంబై మోడల్ గణేశుడు. ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది అబ్బా. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి చిన్న గణేశులు. ఈ గణేశుడు సోల్డ్ అవుట్ అయిపోయాడు. అండ్ ఇక్కడ ఇంకో గణేశుడు మనకు వేరే కలర్లో కనిపిస్తున్నాడు, సోల్డ్ అవుట్. ఈ గణేశుడు సోల్డ్ అవుట్ కనిపిస్తున్నాడు. ఈ గణేశుడు కలర్ డిఫరెంట్గా కనిపిస్తుంది మనకి. ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకో గణేశుడు ఉన్నాడు. ఈ గణేశుడు మస్తు ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. సోల్డ్ అవుట్ కాలే. ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు పెద్ద గణేశుని చూపించాను, సేమ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ పేరు తెలుసులా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకో గణేశుడు ఇక్కడ చూసుకోండి. ఈ గణేశుడు ఈ గణేశుడు సోల్డ్ అవుట్ కాలేదు. వెనకాల సూర్యుడు బొమ్మ అయితే అంటే బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. అండ్ రామ్లాల గణేశుడు ఇక్కడ అయోధ్య బాలరాముడు. కలర్ వేసిరు అనుకున్నాను, కలర్ అయితే వేయలే. కలర్ వేసిన తర్వాత లుక్ ఎలా వస్తుందో, ఏ విధంగా వస్తుందో చూడాలి, వెయిటింగ్ గణేశుని కోసం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక పక్కన చూసుకుంటే మనకి సింహం వస్తుంది. అండ్ ఇంకో పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ పొడుస్తున్న బుల్ అంటే మన ఎద్దెనా ఆ విధంగా లాగా అయితే వస్తుంది అనమాట, పొడుస్తున్న దానిలాగా. మధ్యలో గణేశుడు అయితే కూర్చొని దర్శనం ఇస్తుంది, 4 చేతులతోనైతే దర్శనం ఇస్తుంది అనమాట. సింపుల్గా మస్తుండు గణేశుడు. అండ్ ఇక్కడ 2 గణేశులు ఉన్నాయి ఇక్కడ కూడా వెనకాల బ్యాక్ సైడ్. ఈ గణేశుడు కూడా సోల్డ్ అవుట్ అయిపోయిండు అనిపిస్తుంది కదా. ఈ గణేశుడు సోల్డ్ అవుట్ అయిపోయిండు. అండ్ ఇక్కడ పక్కన ఉన్నాడు ఈ గణేశుడు సోల్డ్ అవుట్ కాదు. ఈ గణేశుడు చూడండి ఇట్లా నడుముకు చేయి పెట్టుకొని 4 చేతులతోనైతే దర్శనం ఇస్తుంది అనమాట గణేశుడు. ఇది ప్రజెంట్ గణేష్ సింగ్ కళాకార్ షెడ్లో ఉన్న గణేష్లు అనమాట. ఓకేనా, మంచిగా వస్తుంది ఇక్కడ రావాలి. సో ఇదన్నమాట గణేష్ సింగ్ కళాకారు ఉన్న షెడ్లో గణేష్లు. సో నాకు ఫైనల్గా చెప్పాలంటే అది అంటే మెడ భాగం నుంచి కింది భాగం ఏదైతే వేరే కలర్ వచ్చి తల ఏది వచ్చిందో అది మస్తుంది గణేశుడు. అండ్ ఇదే విధంగా ఇది అన్నీ రాకున్నాయి అబ్బా. సో ఆల్మోస్ట్ అయితే సోల్డ్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇదన్నమాట. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పాత వాళ్ళంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి చూడండి. సో ఇంకా వేరే అప్డేట్లతో వస్తూనే ఉంటాను. సో చూస్తూనే ఉండండి. అండ్ ఎవరైనా బెల్ ఐకాన్ నొక్కకుండా ఉంటే ఆన్లో పెట్టుకొని ఉండండి, ఎందుకంటే అప్డేట్ టు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను అనమాట. అదే విధంగా ఇన్స్టాగ్రామ్లో వినేకన్ అఫీషియల్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కొట్టేసాను. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.